మనతో మాట్లాడేందుకు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరేమో ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు, మూసీ తరపున మూసీ చుట్టూన్నటువంటి ఇళ్లను కూలగొడుతుంది, వాళ్ళకు పునరావాసం కల్పించట్లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ మూసీ ఎవరైతే ఇల్లు కోల్పోతారో వారందరికీ కూడా భూమి ఇస్తాము, కట్టిస్తాము, కొంత నష్టపరిహారం ఇస్తామని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మూసీ ప్రక్షాళన గురించి భారతీయ జనతా పార్టీ ఏదైనా డెవలప్మెంట్ కనుక కొత్త ప్రణాళిక తీసుకొస్తే దాని మీద అంటే అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, సుందరీకరణ, మూసీ సుందరీకరణ అంటే మేము ఫస్ట్ నుంచి మేము చాలా క్లియర్గా దానికి సపోర్ట్ చేసినాం అన్నట్టు. అంటే డెవలప్మెంట్ మీద అన్నట్టు మా రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్పినారు. మూసీ ప్రక్షాళన చేసేటప్పుడు మేము సపోర్ట్ చేస్తాం, కానీ మూసీ ప్రక్షాళన పేరు మీద పేదల ఇల్లు కనుక కూలగొట్టి వాళ్ళకి ఇబ్బంది పెడితే మేము ప్రజల పక్షాన ఉంటామని చెప్పి చాలా క్లియర్గా చెప్పినాం. ఒక ఏంటంటే రిటైనింగ్ వాల్ పెట్టండి ఫస్ట్, తర్వాత ఒక మన ఎస్టీపీ ప్లాంట్ పెట్టండి. దాంతో ఆ వాటర్ ఏంటంటే రీసర్క్యులేట్ అయ్యి తర్వాత అక్కడ ఉన్న ఏదైతే కాలుష్యం ఏదైతే ఉందో దాని మీద మనం ఏంటంటే కంట్రోల్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇవాళ మన ఏంటంటే మహాత్మా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పి అక్కడ ప్రక్షాళన పేరుతో చాలామందికి ఇబ్బందులు గత ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ ముఖ్యంగా ఏదైతే మూసీ ప్రక్షాళన ఎక్కడైతే ఉందో దానికి ఆనుకొని ఉన్న బఫర్ జోన్ వదిలిపెట్టేసి 9 మీటర్లు అని చెప్పి ఆ రోజు ఉన్న నిబంధనల ప్రకారం జిహెచ్ఎంసీ కాంగ్రెస్ ప్రభుత్వం మన అక్కడ ఉన్న రిడ్జ్ అపార్ట్మెంట్స్ మన మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్లో సుమారు 500 మందికి అపార్ట్మెంట్స్ కలిపి అక్కడ ఎంతోమంది ఈఎంఐ కట్టుకుంటా, లోన్ తీసుకుంటా మన ఏంటంటే మన అక్కడ వాళ్ళ జీవితం గడుపుతున్నారు. అలా ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు, ఐటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ ప్రక్షాళన పేరుతో వారికి వెకేట్ చేయమని చెప్పి, డిస్మాంటిల్ చెప్పి కొత్త నిబంధనలు పట్టుకొచ్చి 30 మీటర్ల ఎఫ్టీఎల్ తర్వాత బఫర్ జోన్ అని చెప్పి ఇటువంటి ప్రక్రియకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. వారికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి మీరు ఏదైతే ఎన్నిసార్లు వాగ్దానాలు చేసినారో ఇంతవరకు ఆ వాగ్దానాల్లో అసలు కంప్లీట్గా వాస్తవం లేదు. ఇంతవరకు తెలంగాణలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఇది మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులతోటి అక్కడో ఇక్కడో ఇల్లు కట్టింది, దానికే ఏంటంటే మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేరు మార్చి ఇచ్చిన సందర్భాలు కూడా మనం అందరం ఏంటంటే మొత్తం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ ప్రక్షాళనలతో పేదలకు ఇబ్బంది పెట్టే మార్గం ఏదైతే పెడుతున్నారో దాని మీద మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా వారికి సపోర్ట్గా మేము భారతీయ జనతా పార్టీ ఉంటాం. ఇవాళ ప్రజలు మొత్తం అనుకుంటున్నారు మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు పక్కన పెట్టేసి ఇవాళ కేవలం మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం మన నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీకు 1000 కోట్లు ఏదైతే మీరు గాంధీ కుటుంబానికి, తర్వాత పక్కన కేరళలో, తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల్లో ఈ యొక్క ప్రక్షాళన పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నందుకు మేము దాన్ని ఏంటంటే వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యూజ్, క్రష్ అండ్ త్రో, ప్రజలను యూజ్ చేసుకున్నారు, క్రష్ చేస్తున్నారు, ఇవాళ బయటపడేస్తున్నారు. ఇది ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తాం. మీరేమో ప్రజల్ని యూజ్ చేసుకొని క్రష్ చేస్తున్నారు, త్రో చేస్తున్నారు మీరు అంటున్నారు, కానీ ఇంకోవైపు మీరే వ్యతిరేకిస్తున్నారు. కానీ ఎంఐఎం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు వస్తుంది. మూసీ ప్రక్షాళనకి ఎంఐఎం అన్ని రకాలుగా కూడా తమకు అండదండాలుగా ఉంటుందని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్గా చెప్పారు. అసదుద్దీన్కు సంబంధించి, అక్బరుద్దీన్కు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మద్దతు ఉందని చెప్పి కొంత పొగిడినరు. వారికి సంబంధించి మీకున్నటువంటి అభ్యంతరం ఏంది, వాళ్ళకి లేని అభ్యంతరం ఏంది? ఎందుకంటే ఎక్కువ ప్రాంతం ఓల్డ్ సిటీ పోతుంది అనేది కూడా కొంత చర్చ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులను పొగడకుండా భారతీయ జనతా పార్టీని, రామచంద్రరావు గారిని, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, ఈటల రాజేందర్ గారిని, లక్ష్మణ్ గారిని పొగుడతారా? పొగడరు కదా. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. మేము ఇక్కడ సుందరీకరణకు వ్యతిరేకం కాదు, డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో, ప్రెస్ డొమైన్లో కిషన్ రెడ్డి గారు ఇదే పార్టీ ఆఫీస్లో చాలా క్లియర్గా చెప్పినారు. మేము వ్యతిరేకం కాదు. రామచంద్రరావు గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. మీరు ఏ పని చేసినా కూడా మమ్మల్ని ఏంటంటే కాన్ఫిడెన్స్ తీసుకోండి, మేము డెవలప్మెంట్కి. ఎందుకంటే మోదీ గారు పదే చెప్తున్నారు, ఎన్నికలు ఉన్నా లేకున్నా కూడా, భారతీయ జనతా పార్టీ అధికారం లేకున్నా కూడా డెవలప్మెంట్ అజెండా మీద పోయి రేపు పొద్దున వికసిత్ భారత్ 2047 గురించి మనం మాట్లాడే ఒక అంశాన్ని కూడా గుర్తు చేసుకుంటూ డెవలప్మెంట్. కానీ డెవలప్మెంట్ మీద రియల్ ఎస్టేట్ దందా చేసి ప్రజలకు ఒక మాట చెప్పి, ఏంటంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్పి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో మాట చెప్పి దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. అంతేగాని డెవలప్మెంట్ మీద, ప్రజలకు మంచి చేసే దాని మీద, అక్కడ ఒక మంచి సుందరీకరణ మీద చేస్తే మీద మేము ఎక్కడో వ్యతిరేకం కాదు. ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాం,
మనకి ఏంటంటే గుజరాత్లో మన అక్కడ మన సబర్మతి మన అంటే నదీ ఏంటంటే ఎంతో డెవలప్మెంట్ చేసినారు అక్కడ. ఒక్క ఇల్లు కూడా అక్కడ మన అంటే ఎవరికైనా ఇబ్బంది కాలేదు. వారణాసిలో గంగా ప్రక్షాళన కూడా చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది కాలేదు. రివర్ థేమ్స్ యూకేలో అక్కడ కూడా ప్రక్షాళన చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది కాలేదు. ఆమ్స్టర్డామ్లో నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్స్లో సిటీ మొత్తం కెనాల్స్ మీద ఉండే ఎవరికి ప్రక్షాళన కాలేదు. ఎక్కడ ఇబ్బంది కానీ అంటే అదే అంటే వాట్ల మీద మనం తీసుకోవాల్సిన ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మీరు తీసుకొని ఇబ్బంది కాకుండా చేస్తే మేము 100% పెడతాం. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మన దగ్గర స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఉన్నారు, ల్యాండ్స్కేప్ ఇంజనీర్స్ ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ చాలా పెద్ద ఏంటంటే మేధావులు ఉన్నారు. కొత్త టెక్నాలజీతో ఈ మూసీ ప్రక్షాళన చేయమంటున్నాం మేము. కానీ మీరు ఏం చేస్తున్నారు, మీరు ప్రజల దగ్గర ఇబ్బంది పెట్టి రియల్ ఎస్టేట్ మీ ఏంటంటే వ్యాపారంలో పోనీ నిజంగా అట్లే ఉందనుకోండి, ఇదే బఫర్ జోన్ రూల్స్ మీకు ఆప్తమిత్రుడైన మీ పార్టీలో ఉన్న మీ యొక్క క్యాబినెట్ కొలీగ్ వారికి మొత్తం కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ బిల్డర్స్కు అందరికీ పర్మిషన్ ఇచ్చినారు. మరి వాళ్ళకో రూల్ అంటే వాళ్ళకొక రూలు, తర్వాత పేదలకు ఒక రూలా? ఏది కట్టుకొని ఉన్న తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత కట్టుకొని ఉన్న తర్వాత కొత్త రూల్స్ పెట్టుకొని కొత్త నిబంధనలు పెడితే దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా ఉద్యమం చేస్తాం, 100% మేము ప్రజల పక్షాన ఉంటాం. డెవలప్మెంట్ మళ్ళీ చెప్తున్నాం, డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదు. ఇంకొకటి సంబంధించి మహిళలకు సంబంధించిన అంశంలో నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. వాళ్ళకి ఈ వెహికల్స్, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇస్తామంటున్నారు, అంటే స్కూటీలు. ఏం చెప్తారు దానికి సంబంధించి? సార్ మేము ఇస్తామని చెప్తే మేము ఏంటంటే వద్దంటామా? మీరు ఇవ్వండి అంటున్నాం. మేము గుర్తు చేస్తున్నాం, మహిళలకు మీరు స్కూటీ ఇస్తా అన్నారు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తా అన్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇస్తారు. ఇంతవరకు ఒక్కటని ఇచ్చిందా? తులం బంగారం ఇస్తాను, షాదీ ముబారక్ అన్నారు. ఏది అసలు మహిళలకు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. ఉచిత బస్సు మహిళలకు తప్పితే, ప్రయాణం తప్పితే ఎక్కడ కూడా మీరు మహిళలకు ఎటువంటి చేయలేదు. నిన్న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో మీరు కంపల్సరీగా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి దాని మీద మళ్ళీ మీరు ఒకటి మాట్లాడి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏమన్నారు? మీరు అధికారంలో రానప్పుడు 100 రోజుల్లో ఈ గ్యారంటీలు పెడుతున్నారు. అందులో ఒక గ్యారంటీ కూడా ఉచిత ఏంటంటే ఇవి ఏంటంటే జస్ట్ వెహికల్స్. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇస్తారు అంటే ఎప్పుడు ఇస్తారు? నెక్స్ట్ ఉమెన్ డేస్కి ఇస్తారా? నెక్స్ట్ ఉమెన్ డేకి ఇస్తారా? లేకుంటే మీరు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చే ఎలక్షన్ కూడా ఇదే హామీ ఇస్తారా? మీరు ఇచ్చిన హామీలు ఇవ్వమంటున్నాం మేము. ఇవ్వకుంటే మేము ఏంటంటే ప్రజల దగ్గరకు పోయి మీకు హామీలు ఇచ్చినారు, వీళ్ళు ఓటేసినారు, ఓటేస్తే ఏంటంటే మిమ్మల్ని ఎట్లా మీరే అనుకుంటున్నారు కదా, యూస్ క్రష్ అండ్ త్రో అని చెప్పి అట్లనే పెడతారంటే మహిళల దగ్గరికి వాళ్ళ 50% మహిళలు ఉంటారు ఇక్కడ. మహిళలు చూసినప్పుడు ఆ రోజు కూడా మీరు అబద్ధాలు ఆడుతుంటే ఇంక ఏం చెప్పాలి? ఏంటంటే ఎవరు మీకు ఏంటంటే సపోర్ట్ రావాలో నాకు అది అర్థమవుతుంది. మహిళలు మీకు సపోర్ట్ లేరు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తామని 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి అక్కడ పార్టిసిపేట్ చేయాలి కాబట్టి అక్కడ ఏదో ఒకటి చెప్పారు. ఎప్పుడు ఇస్తారు అసలు? ఇప్పటికే 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇస్తారా, నెక్స్ట్ ఇస్తారా, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇస్తారా, ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నా. మూసీ అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకం కాదు. అక్కడ సబర్మతి కానివ్వండి, ఇతర థేమ్స్ నదికి సంబంధించినటువంటి అంశంలో ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా ఏ విధంగా ఇక్కడ కూడా అదే విధంగా చేయాలి. కేవలం కట్టుకున్న ఇళ్లను తరలించి ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు. ప్రజల తరపున ఉంటాం, ప్రజల తరపున పోరాడతాము. అసలు ఓవైసీ బ్రదర్స్ కాంగ్రెస్కు సపోర్ట్ చేయకపోతే అందులో కొత్త ఏముంది? వాళ్ళు కాంగ్రెస్ను వదిలేసి బీజేపీకి మద్దతు చేస్తారా అని చెప్పి కూడా ఇద్దరిని ఆ 2 పార్టీల మీద కూడా అటు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ పంచులేస్తున్నారు. కెమెరామెన్ వేణుతో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.